ఇది RNR 31479 అండి. గింజలు చూడండి. దీంట్లో సుమారు ఒక 300 నుంచి 300 గింజల దాకా ఉన్నాయండి. పిలకలు వచ్చేసి ఒంటికర నాటేసిన కనీసం ఒక పిలక వచ్చేసి 25 కర్రల దాకా పెట్టిందండి. పిలకలు వచ్చినాయి 25 పిలకలు. ఇది హైదరాబాద్ రాజేంద్రనగర్ యూనివర్సిటీ నుంచి కిట్ బ్యాగ్ ద్వారా సేకరించి నేను ఒక ఎకరంలో వరి నాటు చేశాను. కావేరి చింటూ జై శ్రీరామ్ పోలి ఉంటుందండి. గింజ చూడండి ఎంత సన్నగా ఉందో. ఇది కావేరి చింటు కానీ జై శ్రీరామ్ కానీ మనకు 15 నుంచి 18 క్వింటల్ల దిగుబడి, హయ్యెస్ట్ 18 క్వింటల్ల వరి ధాన్యం దిగుబడి వస్తుండే. కానీ ఇది నా అంచనా ప్రకారం ఒక 25 నుంచి 28 క్వింటల్ల మధ్య దిగుబడి వచ్చేటట్టు కనబడుతుందండి. దీంట్లో ఇప్పటి వరకు ఏ చీడపీడలు రాలేదు. దీనికి ఒక్కసారి మాత్రమే మొగి పురుగుకు స్ప్రే చేసినాము. ఇంకా ఎలాంటి రోగం కూడా రాలేదు. దీని డ్యూరేషన్ వచ్చేసి దొడ్డు రకానికి దీనికి కేవలం ఒక వారం రోజుల తేడాలనే వస్తుంది. 130 రోజులల్లో ఇది కోతకు వచ్చేస్తుంది. నేను కిట్ బ్యాగ్ తెచ్చిపెట్టిన. ఇది టోటల్గా ఒక 1 వీక్లో కటింగ్ చేస్తాను. విత్తనాలు కూడా అమ్ముతాను. ఈ నా నంబర్ వచ్చేసి 9866789666. నంబర్ మరొకసారి చెప్తున్నా అండి, 9866789666. నేను ఇంతకుముందు 1638 KNM 1638 విత్తన పంట సాగు చేసి నా ఛానల్లో పోస్ట్ చేసిన. సుమారు 400 ఎకరాలకు విత్తనాలు పంపిణీ చేసిన. నేను అదే అనుభవంతో చెప్తున్నా. నాకు 1638 KNM 1638 నేను విత్తన పంటను సాగు చేసి అమ్మినప్పుడు నాకు ఒక కాంప్లైంట్ కూడా రాలేదు. ఎవరికైనా కానీ మన ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు, నాది కర్ణాటక, తమిళనాడు కూడా విత్తనాలు వెళ్ళినాయి. ఎవరు కూడా కాంప్లైంట్ రాలేదు. అది ఇంచుమించు 32-35 క్వింటాల వరకు కూడా దిగుబడి ఇచ్చింది. ఇది కూడా అతి సన్న రకం, తినడానికి బాగుంటుంది. చెప్పాను కదా, కావేరి చింటూ జై శ్రీరామ్ను పోలి ఉంటుంది ఇది. ఎవరైనా విత్తనాలు కావాలనంటే నన్ను సంప్రదించగలరు. ఇది మాత్రం సూపర్. ఈ అతి సన్న గింజ రకంలో చాలా మంచి దిగుబడి ఇచ్చే రకంగా నేను భావిస్తున్నా. ఎవరైనా కావాలనంటే నాకు కాల్ చేసి విత్తనాలు తీసుకోవచ్చు.